2024 ఎన్నికలు సమరం మోగింది. ఆంధ్రాలోకి యమరంజుగా రాజకీయం జరుగుతుంది. జగన్ ఒక పక్కన, టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు కలిపి ఒక కూటమిగా ఏర్పడి ఎన్నికల సమయంలో తగలబడుతున్నాయి. వస్తున్న సర్వేలు కావచ్చు, ఉంటున్న వేవ్ ప్రకారం చూసుకుంటే టీడీపీ కూటమికి ఎడ్జ్ ఎక్కువ అయితే ఉంది. అలాగని చెప్పేసి జగన్ తీసేయడానికి లేదు. మనం సర్వేలు గమనిస్తే టీడీపీ కూటమికి 45% ఓటింగ్ కనిపిస్తుంది, జగన్కి 41% ఓటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వేరియేషన్ ఒక 4 or 5% ఓట్లు తేడా అయితే ఉంది. 4 or 5% దాదాపు ఒక 40-50 నియోజకవర్గాలని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంది. మార్జిన్లో చూసుకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. అలాగనేసి జగన్ని తక్కువ అంచనా వేయటానికి లేదు. ఇది నేననే మాట కాదు, వైసీపీకి ఉన్న బలమైన నాయకుల భావన ఇదే. మా జగన్ అన్న ఏదో చేస్తాడు, ఏదో చేయబోతాడనే నమ్మకం వాళ్ళకు ఉంది. ఆ నమ్మకంతోనే ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నారు. అది ఏ పార్టీ నాయకుడి మీదైనా ఆ కార్యకర్తలకు ఉండాల్సిన నమ్మకం. 2019లో టీడీపీ 23 సీట్లకు పడిపోయినా కానీ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని నిలబెడతారనే నమ్మకం టీడీపీ క్యాడర్లో ఉంది. మేము నిలబెట్టుకోగలమనే నమ్మకం కూడా టీడీపీ క్యాడర్లో ఉండటం వల్లనే ఈరోజు 2024 ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపడతామనే స్థాయికి ఆ పార్టీ ఎదిగింది. అదే నమ్మకం ఇప్పుడు వైసీపీ క్యాడర్కి జగన్ మీద కూడా ఉంది. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో మేమే వస్తామనేసి. అయితే రియాలిటీకి వస్తే జగన్కి కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంది. అన్ని రకాల వర్గాల్లో జగన్కి దాదాపు కొంచెం వ్యతిరేకత అయితే కనిపిస్తుంది. కానీ జగన్ నమ్మకం ఏంటంటే మా ప్రభుత్వంలో, మా వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే సంక్షేమ పథకాలు పొందారో వాళ్ళు ఖచ్చితంగా మాకే ఓటు వేస్తారని అనుకుంటున్నారు. అయితే అది ముమ్మాటికి తప్పనే నేను చెబుతాను. ఎందుకంటే ఈ మధ్య జనాల్లో దాదాపు గత 10-15 ఏళ్ళ నుంచి అవేర్నెస్ పెరిగింది. ఈ గవర్నమెంట్ ఇచ్చే డబ్బులే వాళ్ళ సొంత డబ్బులు ఇవ్వట్లేదు, మా దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే తిరిగి మాకు ఇస్తున్నారనే ఒక ఆలోచన కావచ్చు, లేకపోతే మేబీ అదేమైనా కావచ్చు, ఆ ఆలోచన అయితే వచ్చింది. సో ఆ సంక్షేమ పథకాల వల్లే ఎన్నికల్లో గెలుస్తామనుకుంటే 2019 ముందల చంద్రబాబు హయాంలో ఆయన చాలానే సంక్షేమ పథకాలు పెట్టాడు. ఎన్నికలకి ముందల పసుపు కుంకుమ అనేసి కావచ్చు, అంతకుముందు నిరుద్యోగ వృత్తి కావచ్చు, చాలానే ఇచ్చారు. కానీ అవేమి చంద్రబాబు నాయుడిని గెలిపించలేదు. కానీ జగన్ మాత్రం ఆ సంక్షేమ పథకాలు నన్ను గెలిపిస్తాయనుకుని ఆయన ఒక బలంగా నమ్ముతున్నాడు. కానీ అది గ్రౌండ్ లెవెల్లో మాత్రం అంత వర్కౌట్ కాదని చెప్పాలి. దానికి తోడు గత 4.5 సంవత్సరాల నుంచి జగన్ ఎక్కడ పబ్లిక్తో ఇంటరాక్ట్ అయిన సందర్భం అయితే లేదు, నాకు తెలిసి అయితే లేదు. ఆయన ఎప్పుడు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటున్నాడు. ఎప్పుడైనా బయటకు వస్తే మనకి రోడ్డుకి ఇరువైపులా పరదాలు కట్టుకోవడం, సమావేశానికి వెళ్ళటం, ఆయన చెప్పాలనుకున్న స్పీచ్ చెప్పటం, ఐపాక్ టీం అరేంజ్ చేసిన కొంతమంది సభ్యులు కలవటం, వాళ్ళని ఏదో కాసేపు మాట్లాడి రావడం తప్పితే సాధారణ ప్రజానీకంతో జగన్ కలిసిన సందర్భాలు అయితే లేవు. దాని ఇంపాక్ట్ అయితే చాలానే ఉంది. అది కూడా జగన్కి తెలుసు. దాన్ని కవర్ చేయడానికి, లేకపోతే ఆ తీవ్రతను తగ్గించడానికి రాబోయే రోజుల్లో బస్సు యాత్ర అనేసి దాదాపుగా 25 నుంచి 30 రోజులు రాష్ట్రం మొత్తం తిరిగే ఆలోచనతో జగన్ ఉన్నాడు. దానికి సంబంధించిన కార్యాచరణ రూపొందుతుంది. దీని ద్వారా అయినా తన మీద వచ్చిన వ్యతిరేకతను పోగొట్టుకోవాలని జగన్ భావిస్తున్నాడు. అయితే సరిగ్గా ఎన్నికలకి 1-2 నెలల ముందు వచ్చేసి మళ్ళీ జనాల్లో మమేకం అయితే దాన్ని జనాలు ఎంతవరకు నమ్ముతారనేది కొంచెం అనుమానమే అని చెప్పాలి. జగన్ గారే చెప్పారు, ఎన్నికలకి సరిగ్గా 6 నెలల ముందు శంకుస్థాపన చేయడం, ఓపెనింగ్లు చేయడం అలాంటి వాళ్ళు నమ్మొద్దని. అదేవిధంగా సరిగ్గా ఎన్నికలకి 1 రోజుల ముందు జనాల్లోకి వచ్చి జనాలతో కలిసి మీ కష్టాలు నేను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెబితే దాన్ని జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది కూడా అనుమానమే. కానీ ప్రస్తుతానికి వైసీపీ మాత్రం ఆ ఓటర్లు మాకున్నారు, మా లెక్కలు మాకున్నాయి, ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలుస్తామనే ఒక ధీమాతో ముందుకైతే వెళ్తున్నారు. ఇక ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులకి కొంచెం డౌట్ అయితే ఉంది. అటు పక్క చూసుకుంటే 3 పార్టీలు ఏకమై వస్తున్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా టీడీపీకే ఉంది. లోకల్లో క్యాడర్ కూడా బలంగా పోరాటం చేస్తుంది. వాళ్ళు తట్టుకొని మేము గెలవగలమా అనే ఒక ఆలోచన అయితే వైసీపీ ఎమ్మెల్యేలో కనిపిస్తుంది. కానీ జగన్ ఏం చెబుతున్నాడంటే మీరు భయపడవద్దు, నన్ను చూసి నా ఫోటో చూసి మీ ఓట్లు వేస్తారు, మీరు గెలవండి, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత నాది.
2019లో ఏం జరిగిందో 2024లో కూడా అదే జరుగుతుందని క్యాడర్కి నాయకులకు జగన్ ధైర్యాన్నిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కానీ గతంలో అంటే 2019లో ఉన్నంత ధీమాగా ప్రస్తుతం జగన్ లేడని చెప్పవచ్చు. మరి 50-55 రోజుల్లో పోలింగ్ ఉంది. ఈ టైంలో ప్రజా వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ప్రజా వ్యతిరేకత తగ్గటం అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఇప్పుడు జగన్ తన మీద ఉన్న వ్యతిరేకతను ఎంతవరకు తగ్గించుకుంటాడనే దాని మీదే అతని విజయావకాశాలు అయితే ఆధారపడి ఉన్నాయి.